లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము అన్నవరంలో ఉన్నాము. అన్నవరం ఆలయ ప్రాంగణంలో అయితే ఇక్కడ అన్నవరం ఆలయ ప్రాంగణంలో ఇప్పుడు మీరు చూసినది నీడ గడియారము. దీన్ని మన పూర్వీకులు అత్యాధునికంగా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బేస్ చేసుకొని డిజైన్ చేసారు. ఇక్కడ చూస్తే మనకు అటు సైడ్ ఏమో మనకి ఈస్ట్ వస్తుంది, ఇటు సైడ్ ఏమో మనకు వెస్ట్ వస్తుంది. మనకు నార్త్ సౌత్ ఈ డైరెక్షన్లో వస్తుంది. అంటే మనం ఏం చేసినంటే అక్షాంశాన్ని బేస్ చేసుకొని ఈ నీడ గడియారాన్ని తయారు చేసిండ్రు. అయితే ఇక్కడ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇట్లా మెన్షన్ చేసిండ్రు. దాంతోపాటు ఇక్కడ మనకు కోణమాని టేప్గా మనకు ఇన్స్ట్రక్షన్స్ కొన్ని నెంబర్స్ అయితే ఇచ్చిండ్రు. అయితే ఇక్కడ మనం ప్రజెంట్ జనవరి మంత్లో ఉన్నాం. దాని ప్రకారం జనవరి మంత్కి ఎన్ని డేస్ ఉంటాయి, దాంతోపాటు కొన్ని అడిషన్ చేసుకునేది ఉంది, అంటే కొన్ని కలుపుకునేది ఉంది, కొన్ని తీసుకువేయాల్సింది కూడా ఉంది. అయితే ఇక్కడ ఉన్న దాని ప్రకారం చూసుకుంటే మనము ఈ గడియారంలో మనకి ఇక్కడ కొన్ని లైన్స్ ఉన్నాయి. ఈ లైన్స్ని బేస్ చేసుకొని చూసుకుంటే ప్రజెంట్ ఇక్కడ 1 2ని బేస్ చేసుకుని ఇది 1, ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అయింది, 0 1 2 3, దాని తర్వాత 4. అయితే ఇప్పుడు ఈ 3కి 4కి మధ్యలో 16 మినిట్స్ కవర్ చేసిండు. అంటే ఈచ్ మళ్ళీ ఈ లైన్కి ఈ లైన్కి మధ్యలో మళ్ళీ 15 లైన్స్ గీసిండ్రు. అందులో ఒక్కొక్క లైన్ 4 మినిట్స్ ఇండికేట్ చేస్తుంది. అయితే ప్రజెంట్ డైరెక్షన్ చూసుకుంటే కనుక ఎగ్జాక్ట్ టైం అనేది ఇప్పుడు ఈ నీడ అంటే ఈ యొక్క రాయి యొక్క నీడ ఎక్కడ ఉందంటే మనకి 2 దాటింది, 20 మినిట్స్ దాటింది. మనకి ఈస్ట్ లైన్కి 4 మినిట్స్ అనుకుంటే 1 2 3 4 5 6 అంటే ఓవరాల్గా 6 వచ్చింది. అంటే మనం ఇక్కడ 6 4 24 అంటే 244 అయినట్టు లెక్క. అయితే ఇక్కడ మనము ఈ టైంని బేస్ చేసుకొని ఇప్పుడు జనవరి మంత్కి సంబంధించి జనవరి 23కి 12 మినిట్స్ని అడిషన్ చేసుకోవాలి. అయితే ఓవరాల్గా చూస్తే కనుక మనకి ఇక్కడ 244గా ఇండికేట్ చేసింది. ఇక్కడ 12 మినిట్స్ ప్లస్ చేసుకుంటే కనుక మనకి 256 కావాలి టైం. చూసుకోండి, టైం 258 అవుతుంది. అంటే 1 మినిట్ మనకు 1 2 మినిట్స్ అక్కడైతే డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఇది మన పూర్వీకుల చరిత్ర ఈ విధంగా ఉంది. మనకు సూర్యగ్రహణం మనకున్న దాని ప్రకారం చూసుకుంటే కనుక ఇది నీడ గడియారము సండేయాలు అంటాం మనం. ఇది మనకు అన్నవరంలో ఉంది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇట్లా ఉన్నాయి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేసుకోండి. మనము ఈ విధంగా ఎట్లా తయారు చేసిన దానికి కూడా మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని బేస్ చేసుకొని అక్షాంశాన్ని రేఖాంశాన్ని ప్రామాణికంగా తీసుకొని అయితే మనం చేయొచ్చు.